सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। जय दुर्गा भवानी। ఇంద్రకీలాద్రి ఇక్కడ కీలం అంటే ఆ యక్షుని యొక్క పేరు, అద్రి అంటే కొండ. కీలుడు అనేటువంటి ఒక మహాభక్తుడు, యక్షుడు అనేటువంటి అతను అమ్మవారిని దర్శించుకోవాలని, అమ్మవారి యొక్క శుభ అనుగ్రహాన్ని పొందాలని చెప్పి నారద మహర్షి వారిని ఆయన అడగడం జరిగిందట. నారద మహర్షి ఈ విధంగా దుర్గా అమ్మవారిని, ఆ శక్తిని నువ్వు అనుష్ఠానం చేస్తే, తపస్సు చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది అని నారద మహర్షి ద్వారా ఆయన తెలుసుకొని ఆ అమ్మవారిని విశేషంగా, అంటే ఆయన కొన్ని యుగాల పాటు, అలాగే కొన్ని సంవత్సరాల పాటు ఆ అమ్మవారి యొక్క తపస్సును చేయడం జరిగింది. ఈ తపస్సు చేసినటువంటి ఫలితంగా అమ్మవారి యొక్క దర్శనం ఆయనకి లభించిందట. అమ్మవారి యొక్క దర్శనం లభించగానే ఎంతో ఆనందపడినటువంటి ఆ కీలుడు అమ్మవారిని ఒక వరం కోరాడు. అదేంటంటే ఆ అమ్మ తన హృదయంలో ఉండాలని చెప్పింది. అమ్మవారు రాక్షస సంహారం తర్వాత నువ్వు ఒక అద్రిగా, అంటే ఒక కొండగా, పర్వతంగా నీకు ఉంటే నేను ఇక్కడికి వస్తానని చెప్పి అమ్మవారు అతనికి అభయం ఇచ్చినట్టు మనకి ఇక్కడ పురాణం చెప్తారు. అటువంటి ఆ దుర్గా అమ్మవారే ఆనాడు తనకు ఆ కీలుడికి ఇచ్చినటువంటి వరాన్ని అమ్మవారు రాక్షస సంహారం అనంతరం దుర్గమాసురు సంహరించిన జరిగిన తర్వాత అమ్మవారి ఇక్కడ ఆ పర్వతంగా ఉన్నటువంటి కీలుడు హృదయ స్థానంలో అమ్మవారు వెళ్ళడం జరిగింది. అందుకని మనకి ఈ కొండంతా కూడా చాలా విశేషమైనటువంటి మహర్షుల తపస్సుతోటి నిండిపోయి ఉంటుంది. అటువంటి ఈ కీలాద్రి విశేషంగా ఆనాడు అమ్మవారి ఇక్కడ వెలవడంతో దుర్గా అమ్మవారిగా ఇక్కడ వెలిసింది అమ్మవారు. తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇంద్రుడు ఇక్కడ మొట్టమొదటిసారి పూజ చేశారని చెప్పి మనకి ఇక్కడ చెప్తూ ఉంటారు. అటువంటి ఇంద్రుడు ఇక్కడ దేవతలు, ఇంద్రుడు మొట్టమొదటిసారి పూజ చేయడం చేత ఇక్కడ అమ్మవారిని ఇంద్రకీలాద్రిగా ఈ పర్వతం పేరు నామకరణం జరిగింది. ఆనాటి నుంచి ఇంద్రకీలాద్రి పర్వతం పైన దుర్గా అమ్మవారు తన నవదుర్గలతోటి ఇక్కడ వెలిసిందని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. అటువంటి దుర్గా అమ్మవారిని ఆనాటి నుంచి ఎంతో మంది భక్తులు, దేవతలు, అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అర్జునుడికి ఉపదేశం చేశారట. దుర్గా అమ్మవారిని నీవు కొలిచినచో నీకు అన్ని కూడా విజయం లభిస్తుందని చెప్పి, అటువంటి పాండవ మధ్యములైనటువంటి అర్జునుడు ఇక్కడ అమ్మవారిని గురించి తపస్సు చేసి ఇక్కడ పాశుపతాస్త్రాన్ని కూడా పొందాడని చెప్పి మనకి పాశుపత ఆలయం కూడా ఈ కొండపైన ఉంది. అటువంటి విశేషమైనటువంటి ఎంతో మంది అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కీర్తిని కొనియాడారు. అలాగే కలియుగంలో కూడా ప్రత్యేకించి 7వ శతాబ్దంలో జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కొలిచి అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపాన్ని గ్రహించినటువంటి ఆ స్వామివారు అమ్మవారిని శాంత స్వరూపిణిగా ఇక్కడ చేసి, అలాగే ఒక శ్రీచక్ర ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. ఆ శ్రీచక్రార్చన ఈనాటికి కూడా ఎంతో వైభవపేతంగా మన దేవాలయంలో జరుగుతుంది. ఇటువంటి ఎన్నో విశేషమైన కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి. జగద్గురు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని దుర్గాదేవిగా, అలాగే ఉగ్ర స్వరూపాన్ని శాంత స్వరూపిణిగా మార్చి అమ్మవారిని పసుపుతోటి, అంటే పసుపు అంటే శాంత స్వరూపం, ఆ పసుపుతోటి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేయడం జరిగింది. ఆనాటి నుంచి అమ్మవారికి పసుపు అలంకారం ఎంతో విశేషంగా, అలాగే అమ్మవారికి సౌభాగ్యం, మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించిన కోసమని పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్మవారికి ఇచ్చి భక్తులందరూ కూడా ఎంతో విశేషంగా అమ్మవారిని పూజిస్తారు. అలాగే 1980లో జగద్గురువులు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు వారిచే ప్రారంభం చేయబడినటువంటి భవానీ దీక్ష కార్యక్రమాన్ని కూడా 1980లో ప్రారంభం చేయడం జరిగింది. 1980 నుంచి భవానీ దీక్ష దినదిన ప్రవర్ధమానమై ఈ రోజున దరిదాపు 1 కోటి మంది పైనే ఈ దీక్ష ఆచరిస్తున్నారు. కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళు ఎంతో సుఖంగా, అలాగే కుటుంబం కూడా సంతోషాలతో ఉంటుంది.
ఎంతోమంది భక్తులు ప్రతి నిత్యము కూడా అమ్మవారికి ఎన్నో విశేషమైన యజ్ఞ యాగాది క్రతువులు ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, అలాగే శ్రీచక్ర నవావనార్చన, చండీ హోమం, ఇటువంటి ఎన్నో విశేషమైన కార్యక్రమాలు. తెల్లవారుజామున 4 గంటలకి అమ్మవారికి ఖడ్గమాల, త్రిశతి, లలితా సహస్రనామంతో ప్రత్యేక పూజలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ కూడా శుభం కలుగుతుంది. అమ్మ శుభ ఆశీస్సులతోటి అందరం శుభంగా ఉండాలి. ఈ దేశం అంతా కూడా శుభంగా ఉండాలి. అందరికీ కూడా దుర్గా అమ్మవారి శుభ ఆశీస్సులు. జై దుర్గా భవాని. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృతే భద్రాయై నేతా ప్రణతా స్మతాం. జై దుర్గా భవాని.